విజయవాడ నగరం వరదలో మునిగిపోయిన నేపథ్యం. దాదాపుగా విజయవాడ నగర పరిధిలో 12, 13 డివిజన్ల వరకు కూడా ఈ ముంపు ప్రభావం ఉంది. బుడమేరు వాగు దాదాపుగా విజయవాడని వరద నీటితో ముంచెత్తుతుంది. బాగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలైతే సింగ్ నగర్, నున్న, దేవీనగర్, వైఎస్ఆర్ కాలనీ, ఈ విధంగా నగరానికి చుట్టుపక్కల ఉండేటువంటి శివారు ప్రాంతాలు బుడమేరు పరిధిలో ఉండేటువంటి మొత్తం మునిగిపోతున్నటువంటి పరిస్థితి. అధికారుల వైపు నుంచి సహాయక చర్యల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తితో ఉన్నారు. తీవ్రమైన అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే చంద్రబాబు నాయుడు అధికారుల మీద ఆధారపడకుండా నేరుగా ఆయన రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఒక్కొక్క జిల్లాకు 3 కోట్ల రూపాయల చొప్పున ఆయన ఈ సహాయక చర్యలకి విడుదల చేశారు. అదేవిధంగా తక్కువ వరద ఉండేటువంటి ప్రాంతాలు 2 కోట్ల చొప్పున రిలీజ్ చేశారు. అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం అయితే మాత్రం విజయవాడ సిటీ. అందుకని విజయవాడ సిటీ విషయంలో ఇప్పటికే సింగు నగరు, నున్న, దేవీనగరు, వైఎస్ఆర్ కాలనీ ఆ ప్రాంతాలు మొత్తం కూడా 24 గంటల నుంచి నీళ్ళల్లోనే ఉన్నాయి. ఇంకొక 24 గంటలైతే తప్ప ఆ నీళ్లు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. పైనుంచి వరద వస్తుంది. పైనుంచి ఒకవైపున కృష్ణానది పూర్తి స్థాయిలో నిండుగా ప్రవహించటము, అదేవిధంగా ఖమ్మము, వైరా అటువైపు నుంచి మున్నేరు ఇలాంటివన్నీ కూడా నీళ్ళ వరద రావటము, ఇవన్నిటితో ఈ ముంపుకు సంబంధించినటువంటి ప్రాంతాలు నీళ్ల నుంచి బయటపడాలి అంటే ఇంకొక 24 గంటలు పట్టేదానికి అవకాశం ఉంది. దీంతో చాలామంది భగత్ సింగ్ నగర్ ఆ ప్రాంతాల్లో, నున్న, దేవీనగరు ఆ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల మీదకెక్కి ప్రాణాలను అయితే కాపాడుకున్నారు. ఇప్పటికి 24 గంటలైంది, కరెంటు పోయింది ఆ ప్రాంతంలో. వాళ్ళకి భోజనం పరిస్థితి ఏంటి? బహుశా మరి ఇంకా వరద ఉధృతి పెరిగితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటానికి అవకాశం ఉండదు. అందుకనే చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగాడు. నేరుగా ఆయన భగత్ సింగ్ నగరు, అదేవిధంగా దేవీనగర్ ఆ ప్రాంతాల్లో బాధితులతో నేరుగా ఆయన పడవలో వెళ్ళి దీనికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం సంబంధించినటువంటి ఆ పడవల్లో వెళ్ళి బాధితులతో కూడా ఆయన నేరుగా మాట్లాడాడు. మొత్తము ఈరోజు వాళ్ళు ఎవరైతే అపార్ట్మెంట్లు ఎక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాల్లోకి చేర్చాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ఈ రాత్రి నుంచే ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే వాళ్ళు 24 గంటల నుంచి నీళ్ళల్లో ఉన్నారు. ఎక్కడికి ఒక చోట నుంచి ఇంకో చోట వాళ్ళు కదిలిచ్చే అవకాశం లేదు. 1,00,000 మందికి భోజనానికి సంబంధించినటువంటి అవకాశం కూడా కల్పించాలి. ఎక్కడికక్కడ బోట్లు, ఆ ప్రాంతానికి వెళ్ళటానికి కావాల్సినటువంటి బోట్లు, ట్రాక్టర్ల ద్వారా ఏమన్నా వెళ్ళగలిగి ఉంటే భోజనానికి సంబంధించినటువంటి విషయంలో పంపించటము, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగము, అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఫైర్ సేఫ్టీ విభాగము, అదేవిధంగా రెవెన్యూ, అందరూ కూడా అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలి అనేటువంటి దాని మీద. అయితే అచ్చం అధికారుల మీద ఆధారపడితే వీళ్ళ అధికారులు ఆ స్థాయిలో అంతా మిషన్ మోడ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుందా లేదనేటువంటి అనుమానమైన చంద్రబాబు నాయుడే నేరుగా ఆయన వరద ప్రాంతాల్లోకి వెళ్ళటం, బాధితులతో మాట్లాడటం, ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కూర్చొని ఆయన రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ అవసరం ఉంది వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా, ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదు ఇక అనేటువంటి దాని మీద. ఇప్పటికే కొండ చర్యలు విరిగిపట్టడం వల్ల 6 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది విజయవాడలో. అందుకని ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రతి వాళ్ళకి భోజన వాళ్ళకి అందాలి. ఒకటి, వాళ్ళు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళని అవకాశం ఉన్న మేరకు పునరావాస కేంద్రాలకి తరలించాలి. కావలసినటువంటి పునరావాస కేంద్రాలని ఏదైతే ముంపు లేనటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని అవకాశం ఉంటే కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లు వీటిల్లోకి మార్చండి, వాటిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయండి అనేటువంటి దాని మీద. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి విజయవాడ కేంద్రంగా ఉండేటువంటి కలెక్టరేట్లోకి వచ్చేసారు. కలెక్టరేట్లోనే ఆయన రివ్యూ చేస్తున్నాడు. ఈయన 24 గంటల పాటు నేను ఇంకెళ్ళను, కలెక్టరేట్లోనే ఉంటాను, ఇక్కడే బస్ చేస్తాను, ఇక్కడే బస్సులో పడుకుంటాను అనేటువంటి విధంగా ఆయన ఆల్రెడీ రంగంలోకి దిగారు. అదే చంద్రబాబు నాయుడు యొక్క ప్రత్యేకత. ఒక సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా తానే
అన్నీ తానయ్యి అధికారులని వెన్నంటి ఉండి ఈ సహాయక చర్యలు చేయటంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎలాగా అప్పుడు విశాఖపట్నం అటు వెళ్ళి ఉత్తరాంధ్రలో ఆయన బస్సులో పడుకొని మరి మొత్తము ఎక్కడెక్కడ నీరు నిల్వ ఉండేటువంటి ప్రాంతాలు ఏంటి, చెరువులు ఏంటి, లేకపోతే ఎక్కడ ముంపుకు అవకాశం ఉంది ఆ నీరు అడ్డు ఉన్నటువంటి ప్రాంతాలను తొలగించడం, నీరు వెళ్ళిపోయే విధంగా చేయటం, అదేవిధంగా ఎక్కడెక్కడ పునరావాస చర్యలు చేపట్టడం, ఇరిగిపోయినటువంటి చెట్లను తీసడం, అవన్నీ కూడా ఇప్పుడు హుద్హుద్ తుఫాను తరహాలో ఏ విధంగా అయితే పనిచేసినటువంటి విధానం ఉందో అదే తరహాలో ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు సహాయక చర్యలను ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు కరకట్ట మీద ఆయన సొంత ఇంట్లో ఉంటాడు, అదే పెద్ద దూరమేం కాదు, 20 కిలోమీటర్లు అంతే. కలెక్టరేట్కను ఆయన ఉండే నివాసానికి 20 కిలోమీటర్లే. బట్ ఆయన ఇంట్లో ఉండి ఈ మొత్తము ఆన్లైన్లో ఇవన్నీ చూసి ఎక్కడెక్కడ ఏం సహాయ చర్యలు ఉన్నాయి ఏంటి అనేటువంటి దాని మీద డాష్బోర్డ్లో చూసి ఆదేశాలు జారీ చేయొచ్చు. అయితే ఆయన ఇక్కడే ఉంటే రాత్రి కూడా ఇక్కడే ఉండి అధికారులతో ఉండి సహాయ పునరావాస చర్యలను సమీక్షించడమే కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆయన నిద్రపోకూడదు, వేరే వాళ్ళని నిద్రపోనీయకుండా పని చేయించడం అనమాట. ఎందుకంటే ఈరోజు రాత్రి అనేటువంటిది ముంపు ప్రాంతాల్లో చాలా కీలకమైనటువంటిది. వాళ్ళు 24 గంటల నుంచి ముంపులో ఉన్నారు. వాళ్ళు అక్కడ ముంపు గినంక పెరిగేటువంటి పరిస్థితి ఉంటే బుడమేరు వాగ్గిన మరింత పొంగిపొర్లేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చని, ఇంకా ఎక్కువ ప్రాంతాలకే ఈ ముంపు విస్తరించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి. వర్షం అయితే తగ్గింది, ఇది ఒక మంచి పరిణామం. ఈరోజైతే ఈ ఒక 5-6 గంటల నుంచి వర్షం అయితే లేదు విజయవాడలో. దీనివల్ల పునరావాస చర్యలకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడే నేరుగా రంగంలోకి దిగారు కాబట్టి ఇంకొక 24 గంటల్లో ఈ సహాయ పునరావాస చర్యలన్నీ కూడా సక్రమంగా అందేదానికి అవకాశం ఉండొచ్చు. ముంపు ఈ వరదలు ఇవన్నీ మన చేతుల్లో ఎవరు ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏం లేదు. జరిగిన తర్వాత ప్రాణ నష్టం లేకుండా వెంటనే రెస్పాండ్ అవ్వటం ప్రభుత్వం, సహాయ పునరావాస చర్యల్లో ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగటం, దాంతో మంత్రులు వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా రంగంలోకి వస్తారు, అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది.